హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని తోడు అనే అంశం గురించి తెలుసుకుందాం. దేవుడు తోడై ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. అదేవిధంగా దేవుడు ఎవరెవరికి తోడై ఉంటారో తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో దేవుడు తోడై ఉన్న భక్తులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో తెలుసుకుందాం. దేవుడు తోడై ఉంటే శత్రువులపై విజయం పొందగలము. మనము స్థిరపడతాము. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయం పొందుతాము. ప్రతి కీడు నుండి తప్పించబడతాము. మన సరిహద్దులు విశాలపడతాయి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడని దేవుని వాక్యం నుంచి మనము గమనించినట్లయితే, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని ఆజ్ఞలను గైకొను వారికి దేవుడు తోడుగా ఉంటాడు. తనకు మొర్రపెట్టువానికి ఆయన తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తున్నారు. ఈ విధంగా మనము జీవించినప్పుడు దేవుడు మనకి కూడా తోడుగా ఉంటారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరికి తోడై ఉన్నారని దేవుని వాక్యం నుంచి మనము గమనించినట్లయితే, దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. అందువలన అబ్రహాము విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా యాకోబుకు కూడా దేవుడు తోడై ఉండటం వల్ల యాకోబు స్థిరపరచబడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యోసేపుకి దేవుడు తోడై ఉండటం వల్ల యోసేపు వర్ధిల్లి ఐగుప్తు దేశానికే ప్రధాని అయ్యాడు. దేవుని తోడు లేనిదే మనమేమీ చేయలేము. కావున దేవుడు తోడై ఉంటే మనము చేయలేనిది అంటూ ఏది ఉండదు. కాబట్టి యథార్థంగా జ్ఞానం కలిగి మనము పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆ విధంగా మనము అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండలాగున దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా మంచి మనసు కలిగి ఆయన ఆజ్ఞలను గైకుంటూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడు. ఆ విధంగా దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.